శ్రీచక్రం అనగానే అన్ని చోట్ల శ్రీచక్రం ప్రతి చోట రౌండ్ గా ఉంటుంది. ఇది మహామీరం అనేది మహామీరం అనే గుడిగోపురం ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. ఇది రేరిగా ఉంటుంది. దీన్ని మహామీరు అంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. శ్రీచక్రం మీద అమ్మవారు ఉంటుంది. అమ్మవారి పవర్ అంతా కూడా శ్రీచక్రంలో వెలిసి ఉంటుంది. మహామీరు అంటారు. श्री महाराठी के श्री महाराठी के श्री महाराठी की आनंद कर्पूर नीराजन भवानी माता के శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. నా పేరు కాశీ విశ్వనాథ శర్మ, అర్చకుణ్ణి. ఇక్కడ అష్టాదశ పీఠాలు. అష్టాదశ పీఠాలు అంటే అష్ట అంటే 8, దశ అంటే 10. 18లో మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో కాంచీపురే కామాక్షి, మైసూరులో చాముండేశ్వరి, ఉజ్జయిని మహాకాళి, ఒరిస్సాలో గిరిజాదేవిగా ఉద్భవిస్తే మన తెలుగు మాట్లాడే ప్లేసులో అమ్మవారి శక్తిపీఠాలు 4 వెలుస్తున్నాయి. ఒకటి ఫస్ట్ వన్ శ్రీశైలంలో భ్రవరాంబిక. రెండోది పక్కా తెలంగాణ జిల్లాలో ఉండే అమ్మవారు డిఫరెంట్గా కోయిటా బజుట్లో భయంకరంగా ఉండే తల్లి అలంపురం జోగిలాంబ. పిఠాపురానికి 50 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామంలో మాణిక్యాంబ. అన్ని చోట్ల ఒక్కొక్క పార్ట్ కింద పడితే సతీదేవి యొక్క పీఠ భాగం అంటే పుష్ట భాగము పీఠ భాగము. ఈ పీఠ భాగం ఇక్కడ పట్టములాంచే ఈ ఊరికి పీఠికాపురము, ప్రహూతికాపురము, పిఠాపురంగా వెలిసిన అమ్మవారి ఈవిడ. అమ్మవారి చేతిలో అమ్మవారి ఇక్కడ పద్మాసనం కూర్చుని ఉంది. అమ్మవారి 4 చేతులతో వెలిసింది. ఒక చేతిలో లోహదండం అంటే కత్తితో ఉన్నటువంటి ఒకటి, ఇంకో చేతిలో డాలు, ఇంకో చేతిలో మాధీఫలము అని చూడండి. మాధీఫలం అంటే మన ఆయుర్వేద మందుల్లో వాడుతూ మాధీఫల రసాయనం వాడతారు కదా, ఆ పండు అంటే ఇష్టం మాధీఫలము. ఇంకో చేతిలో అమృత కలశము. 4 చేతులతో అమ్మవారు పద్మాసనం మీద కూర్చుని ఉంది. అమ్మవారి పేరు ప్రహూతిక అనే శక్తిపీఠం. 18 పీఠాల్లో 10వ పీఠం అమ్మవారు ప్రహూతిక అమ్మవారు. ప్రహూతిక శక్తిపీఠం. ఈ అమ్మవారు మలాంచే ఊరికి పీఠికాపురము, ప్రహూతికాపురము, పిఠాపురంగా వెలిసిన అమ్మవారు. ఇవి చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ శ్రీచక్రం మీద అమ్మవారు మహామిరి మీద ఉంది అమ్మవారు. ప్రహూతిక శక్తిపీఠం. శుభం. అంటే అమ్మవారి దేవి నవరాత్రులు అమ్మవారికి విశేషంగా అశేషంగా జరుగుతుంది. అమ్మవారు ప్రతి నవరాత్రులు అమ్మవారి చండీ హోమం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర రోజుకు అలంకారం వేసి పెడతాము. అంటే శివుని భార్య రాజరాజేశ్వరి అమ్మవారికి రోజు అలంకారం వేస్తాం. ఈ అమ్మవారికి రోజు చీర మార్చి చండీ హోమం చేసి కార్యక్రమం చేస్తాం. అమ్మవారు తీసుకున్నందుకు ఒక రోజు ఒక అమ్మవారు ఒక అలంకారంతో ఉంటుంది, ముద్ద మనోహరంగా ఉంటుంది. ఒకరోజు సరస్వతి మూల పూజలు అంటే అప్పుడు సరస్వతి పూజ చేస్తారు. చిన్నపిల్లల కోసం విద్య నిమిత్తం చేసుకుంటారు, సరస్వతి పూజ అంటారు. అలాగే మూల పూజలు అంటే 3 రోజులు ఉంటాయి. లాస్ట్ విజయదశమి అవుతుంది. కొంచెం ఉండరా అబ్బాయి, అలా వెళ్ళు. మనోవాంఛావళి ద్రస్సు శుభం భూయాత్. అయ్యా షార్ట్కట్లో చెప్పారంటే మరి టైం ఎక్కువ పడుతుందని.